జూలై 26 కార్గిల్ దివాస్ సందర్భంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్మీ సైనికులను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ సైనికులు మాట్లాడారు. కార్గిల్ దినోత్సవం సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు సన్మానము చేయడం జరిగినది. వారికి మాజీ సైనికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ మండలం ఆర్మీ ఇండియన్ పబ్లిక్ స్కూల్ అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం చేయడం జరిగింది. ఈరోజు 1999 జూలై 26న మనకు విజయ్ దివాస్ కార్గిల్ విజయ్ దివాస్ వచ్చిన రోజు. ఇది 1999 మే జూన్లో స్టార్ట్ అయిన యుద్ధం ఇది కార్గిల్ వార్. ఇది 3-4 నెలలు జరిగిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మన అమరవీరులు మన దేశం కోసం తన తల్లిదండ్రులను తన భార్య పిల్లలను విడిచిపెట్టి బార్డర్లో కనీసం 100 మంది చనిపోయింది ఈరోజు ఈ 3-4 నెలలు ఈ కార్గిల్ విజయ్ దివాస్ కోసం. అదేవిధంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటుంది. అది ఇప్పుడు మన ఎక్స్ సర్వీస్ మెన్కు లయన్స్ క్లబ్ వారు చిన్న సన్మానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే 3 నెలల పాటు జరిగినటువంటి యుద్ధంలో చైనా బార్డర్ పాకిస్తాన్ వాళ్ళను కూడా ఎంతో మందిని హతమార్చి మన యొక్క అమరవీరులైనటువంటి వ్యక్తులను స్మరించుకోక తప్పదు. అదేవిధంగా జూలై 26 వరకు యుద్ధంలో పోరాడి మన భారత వీర జవాన్లు విజయం సాధించినటువంటి దినం కాబట్టి ఈ రోజున కార్గిల్ దినోత్సవంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్లను మన ఆనవాయితీగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క మిలిటరీ మెన్లకు ఎక్స్ సర్వీస్ మెన్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సుల్తానాబాద్ తరఫున రిటైర్మెంట్ అయిన ఆర్మీ వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. కార్గిల్ విజయ దినోత్సవం జూలై 26న పాకిస్తాన్తో ఎంతో పోరాడి మన విజయం సాధించిన దినం సందర్భంగా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు లయన్స్ క్లబ్ తరఫు నుంచి మా గ్రూప్ సభ్యులందరి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.